గత 10 సంవత్సరాల నుండి అతిగా గంజాయిని భారతదేశంలో స్ప్రెడ్ చేయడం జరిగింది. గంజాయి అనేది 40 సంవత్సరాల నుండి కానీ ఎక్కడో పొలాలలో ఆడ పండేది, ఏదో అంతంత మాత్రం ఏదో పండగలకు తీసి పండుగలకు ఆట చిన్న చిన్న ఫెస్టివల్స్లో వాళ్ళు వాడుకునేది ముస్లింలు. కానీ ఈరోజు ఆ గంజాయి అనేది యువతకు ఏదైతే 15 సంవత్సరాలు 9వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ ఉన్న విద్యార్థులకు వాళ్ళ యొక్క మానసిక మెదడులపై ఈరోజు భయంకరమైన దాడి గంజాయి యొక్క ఏదైతే ఈరోజు యువకుల మీద దాడి జరుగుతుందో ఆ యొక్క గంజాయిని ఈరోజు మనం మా మిర్యాలగూడ పట్టణం కాదు మొత్తం భారతదేశం నుండి ఎలగొట్టాలని మన ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగినది. ఎందుకంటే విద్యార్థులారా ఈ గంజాయి అనేది మామూలు కాదు, మానసికంగా బ్రెయిన్ సెల్స్ని వీక్ చేస్తాయి. ఈ వయసులో మీరు చదువుకునే వయసులో మన మెమొరీ కొన్ని లక్షల సెల్స్ ఉంటాయి. మానవ మెదడులో అనేక సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ ఈ టైంలో మీకు యాక్టివ్గా ఉంచే సమయం అది. ఆ యాక్టివ్ ఉండే సమయంలో మీ ఎంపీసీ స్టూడెంట్ కానీ బైపీసీ స్టూడెంట్ కానీ నీట్ల 720 లేకపోతే జేఈల అత్యధిక ర్యాంకులు సంపాదించే ఈ సమయంలో మరి ఎవరి పరిపాలన, ఏ రాజకీయ నాయకుల దుష్ట పరిపాలన లేకపోతే ఏ పెట్టుబడిదారు వ్యవస్థ యొక్క అరాచకం కానీ మా మిర్యాలగూడలో మేము కూడా చదువుకున్నాం. విజేతలు చదివినాం, శాంతి మన సాకేతలో కూడా చేసినాం, సాహిత్యంలో చేసినాం. అక్కడ గంజాయి అనేది తెలియదు మాకు. గంజాయి అనేది విపరీతంగా ఈ యొక్క 10-15 సంవత్సరాల యువకుల మీద దాడి చేస్తుంది. కాబట్టి దయచేసి గుర్తుంచుకోండి, మీరనేది గంజాయికి బలైనోడు రాత్రి పూట నిద్ర ఉండదు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ యొక్క బంగారం మీ భవిష్యత్తు ఇంటర్మీడియట్లో ఉన్నది నాశనం అవుతుంది. గుర్తుంచుకోండి, వాడు ఏం యాక్టివిటీస్ చేయలేడు, యాక్టివ్ ఉండదు, మెదడు స్లో ఉండిపోతాడు. ఏదైనా విషయం తల్లిదండ్రులు ఏదైనా విషయం చెప్తే మీరు చాలా స్లోగా వేస్తాం, యాక్టివ్నెస్ ఉండదు, బ్రెయిన్ మీద సెల్స్ అనేది స్లో అవుతుంది. ఇదే కాక ముఖ్యంగా మీ యొక్క తల్లిదండ్రుల కోరికను, మీ యొక్క తల్లిదండ్రులు ఏ లక్ష్యం పెట్టి మిమ్మల్ని ఈ కేఎన్ఎం హాస్టల్లో చదివిస్తారో ఆ యొక్క లక్ష్యాలను మీరు నీరు గార్చినట్టయితుంది. ఎందుకంటే ఈ యొక్క 2 సంవత్సరాల జీవితం ముఖ్యమైనది. కాబట్టి దయచేసి విద్యార్థులు అందరూ ఈ గంజాయి అనే బానిసకు ఈ సీనియర్ సెకండ్ ఇయర్ ఉన్నోళ్ళు కానీ ఇతర దావతులకు మించిన వాళ్ళు కానీ ఏది ఉన్నా కూడా దాన్ని దూరంగా పెట్టండి. ఇంకో విషయం ఏంటంటే ఏదైతే గంజాయి ఉందో మా యొక్క పోలీస్ శాఖ వారికి చెప్తున్నాం, మేము ఈ టీవీలలో ఏమైనా లైవ్ ఉంటే పెట్టిరు బాగా, మా యొక్క ఎస్పీ గారికి దయచేసి ఆ రేవంత్ రెడ్డి గారికి చెప్పండి, గత 5-6 నెలల నుండి అతిగా గంజాయి మిర్యాలగూడకు వస్తుంది. ఒక డాక్టర్ని పెట్టండి. ఏ కాలేజీల మీద అత్యధికంగా విద్యార్థుల మీద గంజాయి అవుతుందో వాళ్ళకు వారానికోసారి యూరిన్ టెస్ట్ ఇక్కడ ఉచితంగా చేయాలని ఈ యొక్క కేఎన్ఎం కళాశాల ద్వారా నేను నిర్ణయించుకుంటున్నా. ఎందుకంటే ఆ యూరిన్ టెస్ట్ అనేది పాజిటివ్ వెళ్తుంది కాబట్టి ఇతర పిల్లలకు వాళ్ళ యొక్క జీవితం ఖరాబ్ కాకుండా ఉంటుందని ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కళాశాలల విద్యార్థులు ఉన్నత చదువులోకి ఎదగాలని మీరు కూడా అత్యధిక ర్యాంకులు కొట్టాలి. మీ జీవితాలు కూడా డేగ లెక్క ఉండాలి. డేగ ఏం చేస్తుంది? తన పిల్లను కొన్ని వేల అడుగుల ఎత్తు నుండి కింద పడేస్తుంది. దేనికి? రెక్కలు వచ్చినాయా రాలేదా? మరి ఆ రెక్కలు వచ్చినాయంటే దాన్ని వదిలేస్తుంది, రెక్కలు రాలేదంటే మళ్ళీ 1000 అడుగుల నుండి కిందికి వచ్చి ఎత్తుకుంటుంది. అదే లక్ష్యంతో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇక్కడ పంపించారు. కాబట్టి మీకు సమయం ఉంటే నా యొక్క చిన్న విన్నపం, చివరిగా విద్యార్థులు కానీ ఒక 20 నిమిషాలు ఇదే కళాశాల హాస్టల్లో వాకింగ్ చేయండి. మార్నింగ్ వాక్ క్లాసులే చేయండి. దగ్గర పట్ట 20 మినిట్స్ చేయండి. మీ బ్రెయిన్ ఎట్లా షార్ప్ అవుతుంది తెలుసా? 720కి 720 కొడతారు దీంట్లో ఈ కేఎన్ఎం కాలేజీలో. మిగతా జైల్లో కొడతారు. కానీ బానిసలకు ఏదైతే ఈ గంజాయి వల్లనో ఈ మాదక ద్రవ్యాల వల్లనో లేకపోతే ఇతర మందు వల్లనో విద్యార్థి లోకం అనేది అంతరించిపోతుంది. భారతదేశంలో అత్యధికంగా ఎక్కువ శాతం ఉన్నది యువకులు. కాబట్టి ఇతర దేశాలు కూడా మన మీద, శత్రు దేశాలు కూడా యువతను ఖరాబ్ చేయాలని
వాళ్ళకు కూడా పన్నాగాలు ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు భావి భారత పౌరుల ఏదైతే ఉన్నత విద్యాలయాలలో చదివి అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.